చిట్టి చేతులు చక్కని రాకలు ప్రేమలేదయ్యో నా సంకలమేతో సాగు వారు నేనయ్యో వెలుగుబోయి చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మ అయ్యా రాకముందే నిద్దురపోతానే వెలుగుబోయి చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మ అయ్యా రాకముందే నిద్దురపోతానే చుక్కముట్టిన సాము ఎట్లా కొట్టం చూరు కానుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నా చిట్టి చేతులు చక్కని రాకలు ఒక మొదలని లెక్కలు పరుగులు మోసి నుయ్య వెళ్తుంటే పేపకు దరసానిలో కలిపోతున్న మాటలంటుందే ఒక మొదలని లెక్కలు పరుగులు మోసి నుయ్య వెళ్తుంటే పేపకు దరసానిలో కలిపోతున్న మాటలంటుందే అయ్య చేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే అయ్య చేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి నా చిట్టి చేతులు చక్కని రాకలు కేవలేదయ్యో నా సంకల వేడితో సాగు వారు నీవయ్యో ఒక్కటున్నాదే వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మారెనులే రోజు రోజు మారెనులే నా చిట్టి చేతులు చక్కని రాకలు కేవలేదయ్యో నా సంకల వేడితో సాగు వారు నీవయ్యో పెట్టుళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో ఇకారం పెట్టుళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో ఇకారం చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడు చదువే నన్ను చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడు చదువే నా గుండెల మీద పుల్లు వేసి నన్ను పలికి పంపక పలికి పంపమని ఈ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేసిన కాలంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలతోటి నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే తమరు వేరు ప్రాంతాల్లో పుట్టిన వేరు వర్గాలలో సామాజిక వర్గాలలో పుట్టినా కూడా మేమందరం కూడా ఇప్పటి వరకు కళామతల్లి బిడ్డలుగానే కొనసాగుతాం, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతాం అని తెలియజేస్తూ నాకు రకరకాల సంఘటనలతోటి పొద్దులు చేసి పేపర్ తిప్పేస్తే మన మనసంతా కూడా కాకరంజలం అయిపోయి చింతమంతరంగా కనిపిస్తాం. వీటన్నిటినీ నిన్న ఒకసారి ఎందుకో ఆ వేదన నుండి బయటపడడానికి నాకు ఏదైనా రాసుకున్నది. ఎందుకు ఈ మనిషి స్వార్థంతో వ్యవహరిస్తున్నాడు, ఎందుకు ఇలా ఉండాలి, ప్రకృతిలో దేనికి లేని స్వార్థం మనిషికి ఎందుకనే కోణంలో నుండి నేను రాసింది అది మీకోసం. అది నాదేనని ఆశయుకే మనసా నీకు ఆశయందుకే మనసా ఇది నాదేనని అది నాదేనని ఆశయందుకే మనసా నీకు ఆశయందుకే మనసా అందిన కాడికి దోచి దాచిన అనుభవిస్తవా మనసా నువ్వు అనుభవిస్తవా మనసా ప్రతివులు ఎన్నో ఆకలి తీరితే ఆపును వేట రేపటి పైన చింతే లేక హాయిగా పక్షులు గడుపును పూట సంపద పెంచే స్వార్థం లేదు దాచే గుణము వాటికి లేదు సంపద పెంచే స్వార్థం లేదు దాచే గుణము
ఎందుకు మనిషికి నాదను తనము, ఎందుకు మనిషికి నాదను తనము, ఎంతకు తీరదు ఈగనదాహము, ఇది నాదేనని అది నాదేనని ఆశయుకే మనసా నీకు ఆశయుకే మనసా. తెలుగు భాషను ఎందుకంటే ఇంతమంది మన తెలుగు భాష గౌరవాన్ని నిలపాలి. ఎందుకంటే పొగడరాని జాతి భూమి భారతిని మన తెలుగు భాష గౌరవాన్ని నిలపాలంటూ ఈ దేశము ఒక నా దేశ గత చరిత్ర అంటూ ఒక్క పాట సంబరాలను చక్కగా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం. తరాలను ప్రభావితం చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులు
డాక్టర్ రావి అరువంగా వేదిక మీదకు మనందరి కరతాళ మధ్య స్వాగతం తెలియజేసుకుంటున్నాము. శ్రీ దాసరి రమేష్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. శ్రీ దాసరి